ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రతిరోజు దేవుడు తన వాక్కుని మీ యొద్దకు పంపిస్తున్నారు. దేవుని మాట జీవము గలది. మన పరిస్థితులలో గొప్ప మార్పులను తీసుకుని వస్తుంది. దేవుని యొక్క మాట మీకు విడుదలైతే మీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు కనులార చూస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, భౌగోళికంగా చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి. అవి దేవుడే సహజ సిద్ధమైన రీతిలో ఏర్పాటు చేసినటువంటి పర్వతాలు. దానిని చూచినటువంటి ఈ కీర్తనకారుడు, దేవా, ఈ యెరూషలేము నేను చూస్తున్నాను, ఆ యెరూషలేము చుట్టూ పర్వతాలు పెట్టని కోట గోడవలి ఉన్నాయి నాయన. నీవు కూడా నీ ప్రజలమైనటువంటి మా చుట్టూ ఆ పర్వతముల వలె ఉన్నావు. అవును, ఆ విధంగా దైవజనుడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. వాస్తవానికి అది తాను ఊహించుకున్న మాట కాదు. పరిశుద్ధాత్మ ప్రేరితుడై అతడు పలుకుచున్నటువంటి మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా తోడు కావాలని కోరుకుంటారు. నాకు సహాయకులు కావాలి అని ఆశిస్తారు. మాట సహాయమైన, డబ్బు సహాయమైన, ప్రార్థన సహాయమైన, మరి ఏ విధమైన సహాయమైనా ఒక మనుషుడు మరొక మనుషుని యొక్క తోడుని కోరుకుంటారు. అయితే ఈ భక్తుడు మనుషుల తట్టు చూశాడు. మనుషులు అతనికి దూరమైపోయారు, ఎడమైపోయారు, వారు త్రోసివేశారు. ఆ సమయంలో అతడు ఆకాశం వైపు కనులెత్తి దేవుని వైపు చూస్తూ, దేవా, యెరూషలేము చుట్టూ ఈ పర్వతాలు ఏ విధంగా అయితే ఒక రక్షణ కవచముగా ఉన్నాయో, నీవు నా చుట్టూ కూడా, నీ ప్రజలమైన మా అందరి చుట్టూ కూడా ఆ పర్వతాల మాదిరిగా ఉన్నావు అని దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని ఒంటరిగా వదిలివేయలేదు. ఆయన మీతో కూడా ఉన్నాడు, మీతో కూడా నడుచుచున్నాడు, మీతో కూడా ఆయన బాధ నొందుచున్నాడు, మీతో కూడా ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన మీ చుట్టూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే, మీరు కూర్చుంటే ఆయన కూర్చుంటాడు. మీరు 4 అడుగులు వేస్తే మీతో పాటు ఆయన 4 అడుగులు వేస్తాడు. అట్టి రీతిగా మీతో ఒక అనుబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిత్యము ఆయన తట్టు చూడండి, ఆయన సహాయాన్ని కోరుకోండి, ఆయన మీద ఆధారపడండి, ఆయనను మీ ఆశ్రయ దుర్గముగా చేసుకొనండి. ఆయన వైపు చూచి ఆయన తట్టు తమ హృదయములను ఎత్తినటువంటి వారు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఓడిపోలేదు. వారు నిరాదరణకు గురి కాలేదు, నిరాశ పడలేదు. దేవుని వైపు చూచి కేకలు వేసిన కనాను స్త్రీని దేవుడు కనికరించి, అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని చెబుతూ, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని పలికినంతలో తన కుమార్తె వెంటనే బాగుపడింది. ప్రియ దేవుని బిడ్డ, సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. భయము చెందకు.
దిగులు పడకు. దేవుడు నిన్ను ధైర్యపరిచి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అదిగో అల్లంత దూరంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అద్భుతమైన బహుమానం నీ కొరకు దేవుడు తోడుకొని వస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. కొద్దిసేపు ఓపిక పట్టు. నీకంతా మంచి జరుగుతుంది. దేవుడు నీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ ప్రజల చుట్టూ మీరు ఉన్నందుకై స్తోత్రాలు. నాయనా మా ప్రియులను మీరు కనికరించి వారి చుట్టూ మీ కంచె వేసి వారిని బలపరిచి భద్రపరిచి గొప్ప ధైర్యముతో నింపి వారిని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.